అధ్యాయం 15. గోబి పువ్వు దొంగతనం. గురుదేవా, మీకో బహుమతి. ఈ పెద్ద గోబి పూలు, కాలీఫ్లవర్లు 6 నా చేతులతో నేను నాటినవండి. చంటి బిడ్డని సాకే తల్లిలా జాగ్రత్తగా చూసుకుంటూ వాటి పెరుగుదలని గమనిస్తూ వచ్చాను నేను. నేను సలక్షణమైన ఆడంబరంతో ఆ కూరగాయల బుట్టని మా గురుదేవులకు బహూకరించాను. చాలా సంతోషం. శ్రీ యుక్తేశ్వర్ గారి చిరునవ్వులో మెప్పుతో కూడిన ఆత్మీయత ఉంది. వాటిని నీ గదిలో ఉంచు. రేపు ప్రత్యేకమైన విందుకు నాకవి అవసరమవుతాయి. కాలేజీ వేసంగి సెలవులు గురుదేవులకు సముద్రపు ఒడ్డున గల ఆశ్రమంలో ఆయన దగ్గర గడుపుదామని చెప్పేసి అప్పటికే నేను పూరికి వచ్చాను. మా గురుదేవులు వారి శిష్యులు కలిసి కట్టినటువంటి ఆహ్లాదకరమైన ఆ చిన్న రెండంతస్తుల ఆశ్రమం బంగాళాఖాతానికి ఎదురుగా ఉంది, పూరిలో, ఒరిస్సా. మర్నాడు పొద్దున ఉప్పటి సముద్రపు గాలులతోటి, ప్రశాంతమైన ఆశ్రమ ఆకర్షణతోటి సేదదీర్చుకొని పెందలాడే నిద్రలేచాను నేను. మా గురుదేవులు మా గురుదేవుల మధుర స్వరం పిలుస్తోంది. నాకు పీ ప్రీతిపాత్రమైన గోబీపూల వైపు ఒకసారి చూసుకొని వాటిని నా మంచం కింద పొందికగా పేర్చిపెట్టాను నేను. రా, సముద్రం ఒడ్డుకు పోదాం. గురుదేవులు దారితీశారు. చాలామంది యువ శిష్యులు, నేను చెదిరిపోయిన గుంపులా ఆయన వెంట నడిచాం. మా గురుదేవులు సన్ సున్నితమైన విమర్శనా ధోరణిలో మమ్మల్ని పరిశీలించారు. మన పాశ్చాత్య సోదరులు నడిచేటప్పుడు సాధారణంగా ఒక క్రమ పద్ధతిని అనుసరించడం గర్వకారణంగా భావిస్తారు. మీరు కూడా ఇప్పుడు 2 వరుసల్లో కవాతు చేయండి. ఒకరితో ఒకరు లయబద్ధంగా అడుగు వేస్తూ ఉండండి. మేము ఆ ప్రకారం చేస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు మా మీదే కన్నుంచి, బాబులు, నడవండి, ముందుకు వెనక్కి, అందంగా వరుసకట్టి, అడుగడుక్కి అంటూ పాడటం ప్రారంభించారు. గురుదేవులు తమ యువ శిష్యులతో సమానంగా చకచక అనాయాసంగా అంగవేయటం చూస్తుంటే ముగ్ధుణ్ణి కాక మానలేదు. ఆగండి! మా గురువుగారి కళ్ళు నా కళ్ళలోకి చూశాయి. ఆశ్రమం దొడ్డి తలుపు మరిచిపోకుండా తాళం వేశావా? వేశాననుకుంటానండి. శ్రీ యుక్తేశ్వర్ గారు కొన్ని నిమిషాల సేపు మౌనంగా ఉన్నారు. ఆయన పెదవుల మీద చిరునవ్వు కొంత మట్టుకు బిగబట్టి ఉంది. లేదు, నువ్వు మర్చిపోయావు అన్నారాయన చివరికి. భౌతిక విషయాల్లో అజాగ్రత్తకి దైవచింతనని సాకుగా తీసుకోకూడదు. ఆశ్రమాన్ని భద్రపరచడంలో నీ విధిని ఉపేక్షించావు. నిన్ను శిక్షించాలి. ఆ తరువాత నీ గోబి పువ్వులు 6 త్వరలో 5 అని ఆయన అన్నప్పుడు నేను అస్పష్టంగా ఆయన నాతో పరాచకమాడుతున్నారు అనుకున్నాను. గురుదేవుల ఉత్తర్వుల మేరకు మేము వెనక్కి తిరిగి నడక సాగించాం. ఆశ్రమం దగ్గరికొచ్చాం. కాసేపు విశ్రాంతి తీసుకోండి. ముకుందా, మనకి ఎడం వైపు ప్రహారీ వైపు చూడు. దానికి అవతలున్న రోడ్డును గమనించు. ఇప్పుడొకతను అక్కడికి వస్తాడు. నిన్ను దండించడానికి ఉపయోగపడే సాధనమతను. అర్థం కాని ఈ వ్యాఖ్యానాలకి నాకు కలిగిన విసుగును మరుగుపరుచుకున్నాను నేను. కాసేపట్లో రోడ్డు మీద ఒక రైతు కనిపించాడు. అర్థం లేని చేష్టలతో చేతులు విసురుగా తిప్పుతూ వికారంగా తైతక్కలాడుతున్నాడతను. కుతూహలంతో దాదాపు చేష్టలుడిగినట్టు పోయి ఆ వినోదకరమైన దృశ్యానికే కళ్ళప్పగించేశాను. ఆ మనిషి రోడ్డు మీద నడుస్తూ మాకు కనుమరుగైపోయే చోటుకి వచ్చేటప్పటికి శ్రీ యుక్తేశ్వర్ గారు అన్నారు, ఇప్పుడితను వెనక్కి తిరుగుతాడు. వెంటనే ఆ రైతు తన దిశ మార్చి ఆశ్రమం వెనుక వైపుకు దారితీశాడు. ఇసుక దారికి అడ్డబడి వచ్చి
దొడ్డి గుమ్మం వైపు నుంచి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. మా గురుదేవులన్నట్టే నేను దానికి తాళం వెయ్యలేదు. కాసేపట్లో అతను నేను ఎంతో అపురూపంగా చూసుకునే నా గోబి పువ్వులలో ఒకటి పట్టుకొని బయటికొచ్చాడు. చేజిక్కిన దానివల్ల వచ్చిన దర్జాతో పెద్ద మనిషి తరహాగా నడుచుకుంటూ పోయాడు. బయల్పడుతున్న ఈ ప్రహసనంలో నా పాత్ర తబ్బిబ్బైన వంచితుడి పాత్రలా కనిపించినప్పటికీ ఆగ్రహంగా అతన్ని వెంబడించలేనంతగా మాత్రం నన్ను కలవరపరచలేదు. రోడ్డు చేరటానికి నేను సగం దూరం వెళ్ళానో లేదో గురుదేవులు నన్ను వెనక్కి పిలిచారు. ఆయన ఆ క్యాలీఫ్లవర్ పట్టుకొని వెళ్తూ ఉంటే ఆయన్ని చూసి కోపంగా ఆయన కష్టపడి పెంచారు కదా! ఆ క్యాలీఫ్లవర్‌ని. అంత అపురూపంగా తీసుకొచ్చి వాళ్ళ గురువుగారికి ఇచ్చిన క్యాలీఫ్లవర్‌ని పట్టుకొని ఒకదాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటే ఆయన్ని వెంబడించారంట. కొంత దూరం వెంబడించేటప్పటికల్లా గురుదేవులు నన్ను వెనక్కి పిలిచారు. ఆయన విరగబడి నవ్వుతూ ఆపాదమస్తకం ఊగిపోతున్నారు. పాపం! ఆ వెర్రివాడు ఒక గోబి పువ్వు కోసం ఉవ్విళ్ళూరుతున్నాడు అని వివరించారు మా గురువుగారు. నవ్వు మధ్యలో అంత అజాగ్రత్తగా ఉంచిన నీ వాటిలో అతనికొకటి దక్కితే బాగుంటుందని అనుకున్నాను. వెంటనే నా గదికి ఉరికాను నేను. కూరగాయల మీదే చూపు నిలిపిన ఆ దొంగ గొంగడి మీద బట్టబయలుగా పడి ఉన్న నా బంగారపు ఉంగరాల్ని, వాచీని, డబ్బును తాకనైనా తాకలేదని గమనించాను. దాని బదులు అలవోకగా చూస్తే కంటికి కనబడకుండా ఉండేటట్టు పూర్తిగా మరుగున ఉన్న గోబీ పూలను గోబీ పూల బుట్ట దగ్గరికి మంచం కింది నుంచి ఆయన పాకుతూ వెళ్ళాడు. మనసులో ఉన్న ఒకే ఒక కోరికను దాంతో తీర్చుకున్నాడతను. ఆనాడు సాయంత్రం ఈ సంఘటనను గురించి విప్పి చెప్పమని శ్రీ యుక్తేశ్వర్ గారిని అడిగాను నేను. ఇందులో గాబరా పెట్టే సంగతులు కొన్ని ఉన్నాయని నాకనిపించింది. అందుకనే ఆ జరిగిన దాన్ని నాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయమని జెప్పేసి అడిగాను. అదే రోజు సాయంత్రం. మా గురుదేవులు మెల్లగా తలూపారు. ఎప్పుడో ఒకనాడు నువ్వు అర్థం చేసుకుంటావు. మరుగుపడి ఉన్న ఈ నియమాల్ని కొన్నింటిని విజ్ఞాన శాస్త్రం త్వరలోనే కనిపెడుతుంది. మా గురుదేవులు మెల్లగా తలూపారు. ఎప్పుడో ఒకనాడు నువ్వు అర్థం చేసుకుంటావు. మరుగుపడి ఉన్న ఈ నియమాల్ని కొన్నింటిని విజ్ఞాన శాస్త్రం త్వరలోనే కనిపెడుతుంది. కొన్నేళ్ల తర్వాత రేడియో వింతలు హఠాత్తుగా బయల్పడిన ప్రపంచాన్ని ఆశ్చర్యంతో ముంచెత్తినప్పుడు గురుదేవుల జోస్యం నా మనసులో మెదిలింది. దేశకాలాల్ని గురించిన పాతకాలపు భావాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎవ్వరి ఇల్లు కూడా లండనో, కలకత్తాయో ప్రవేశించలేనంత ఇరుకేం కాదు. మానవుడి సర్వవ్యాపకత్వం తాలూకు ఒక అంశానికి నిర్వివాదమైన నిదర్శనం ముందు అత్యంత మందబుద్ధి కూడా వికాసం చెందింది. ఇక్కడ గోబి పువ్వు ప్రహసనం ఇతివృత్తాంతాన్ని రేడియో సామ్యంతో బాగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడే ఆ రోజులలో రేడియోను కనిపెట్టారు. రేడియో కనిపెట్టి అది జనాలలోకి అందుబాటులోకి వచ్చింది అప్పుడే. అయితే ఈ జరిగిన ఇన్సిడెంట్‌ని రేడియో సామ్యంతో మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఎట్లా జరిగింది ఇది అనేది. మా గురుదేవులు మానవ రూపంలో ఉన్న పరిపూర్ణమైన రేడియో. ఆలోచనలన్నవి ఆకాశంలో సంచరించే అత్యంత సూక్ష్మ ప్రకంపనలకు మించి మరేమీ కావు. ప్రతి వేపు నుంచి వెలువడుతూ ఉండే వేలాది కార్యక్రమాల్లో నుంచి మనకి కావలసిన సంగీత కార్యక్రమాల్ని సరిగా మనం ట్యూన్ చేసిన రేడియో అందుకునేటట్టుగా శ్రీ యుక్తేశ్వర్ గారు లోకంలో మానవ మనస్సులు ప్రసారం చేసే లెక్కలేనన్ని ఆలోచనల్లో నుంచి ఒకానొక ఆహ్, సుసంగతమైన ఆలోచనను సూక్ష్మగ్రహణ శక్తితో కనిపెట్టారు. ఏంటి ఆ ఒకానొక ఆలోచన? గోబి పువ్వు కోసం వెంపర్లాడుతున్న ఆ వెర్రి బాగులవాడి యొక్క ఆ థాట్‌ని సుసంగతమైన ఆలోచనను సూక్ష్మగ్రాహణ శక్తితో కనిపెట్టారు.
సముద్రపు ఒడ్డున షికారుకు వెళ్తున్న సమయంలో ఆ రైతుకున్న చిన్న కోరిక తెలుసుకోగానే దాన్ని తీర్చాలని సంకల్పించారు మా గురువుగారు. రోడ్డు మీద తైతెక్కలాడుతూ వస్తున్న మనిషిని అతను శిష్యుల కనుచూపు మేరల్ కనుచూపు మేరలోకి రాకముందే శ్రీ యుక్తేశ్వర్ గారి దివ్య చక్షువు అతన్ని కనిపెట్టింది. ఆశ్రమం తలుపుకి తాళం వేయడం విషయంలో నా మతిమరుపు నా విలువైన శాఖల్లో ఒకటి నాకు దక్కకుండా చేయడానికి గురుదేవులకు సదుపాయమైన మిష కల్పించింది. ఆ విధంగా గ్రాహక పరికరంలా పనిచేసిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు ప్రబలమైన తమ సంకల్ప శక్తి ద్వారా బ్రాడ్‌కాస్టర్‌గా అంటే ప్రే ప్రేషక పరికరంగా పనిచేశారు. ఆ ప్రకారంగా తమ పాత్ర నిర్వహిస్తూ ఆయన ఆ రైతు వెనక్కి తిరిగి వెళ్ళి ఒకే ఒక కాలీఫ్లవర్ కోసం ఒకానొక గదిలోకి ప్రవేశించేటట్లు నిర్దేశించడంలో కృతకృత్యులయ్యారు. సహజావబోధం అంటే అంతర్జ్ఞానం లేదా అంతర్స్ఫురణ. ఆత్మ చూపించే ముందు సహజావబోధం ఆత్మ చూపించే ముందు దారి ఇది. మనిషి మనస్సు ప్రశాంతంగా ఉన్న క్షణాల్లో అతనిలో సహజంగానే కనిపిస్తుంది. ఈ అంతర్ప్రేరణ మన ఇన్నర్ నుంచొచ్చే మాటలు మనము ప్రశాంతంగా ఉన్న క్షణాలలో మనము ఆ అంతర్బోధని పట్టుకోగలుగుతాము. దాదాపు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వివరించడానికి శక్యం కాని విధంగా జరగబోయేది ముందుగానే సరిగా స్ఫురించడం, తమ ఆలోచనల్ని మరో మనిషికి ఖచ్చితంగా బదిలీ చేయటం లాంటి అనుభవం కలిగే ఉంటుంది. అలజడులు లేని లేదా అశాంతి, ఒత్తిడి నుంచి విముక్తమైన మానవ మనస్సుకు సహజావబోధనమనే యాంటీనా ద్వారా జటిలమైన రేడియో యంత్రాలు చేసే పనులన్నింటినీ చేసే శక్తి ఉంటుంది. అంటే ఆలోచన రూప సందేశాలు పంపడం, అందుకోవడం, అక్కర్లేని వాటిని రానివ్వకపోవడం చేయగలుగుతుందన్నమాట. రేడియో ప్రసార కేంద్రం శక్తి అది వినియోగించుకోగలిగిన విద్యుచ్ఛక్తి పరిమాణం చేత నియంత్రితమైనట్టుగానే మానవ రూపంలో ఉన్న రేడియో సామర్థ్యం ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న సంకల్ప శక్తి ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆలోచనలు విశ్వంలో శాశ్వతంగా స్పందిస్తూ ఉంటాయి. సిద్ధపురుషుడైన వాడు గాఢమైన ఏకాగ్రతతో బతికున్న వాడైనా కూడా లేదా చనిపోయిన వాడైనా కూడా సరే, ఏ మనిషి ఆలోచనలైనా బ్రతికున్న వాడి ఆలోచనలైనా, చనిపోయిన వాడి ఆలోచనలైనా సరే, ఏ మనిషి ఆలోచనలైనా పసిగట్టగలుగుతారు సిద్ధపురుషులనేవాళ్ళు. ఆలోచనలన్నీ వైయక్తికంగా కాక విశ్వవ్యాప్తంగా వేరూనినవి. సత్యాన్ని దర్శించడమే కానీ సృష్టించడం శక్యం కాదు. మనిషికి కలిగే తప్పుడు ఆలోచన ఏదైనా అతని వివేకంలో ఉన్న లోపానికి ఫలితం. ఆ లోపం పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు. అంతర్వాణి ఇచ్చే అమోఘమైన సలహా విరూపం చెందకుండా వినగలిగేందుకు మనస్సును శాంతపరచడమే యోగశాస్త్రం యొక్క లక్ష్యం. యోగశాస్త్రం యొక్క లక్ష్యం ఏంటి? అంతర్వాణి ఇచ్చే అమోఘమైన సలహా విరూపం చెందకుండా వినగలిగేటందుకు మనస్సును శాంతపరచడమే యోగశాస్త్రం యొక్క లక్ష్యం. రేడియో, టెలివిజను దూరంగా ఉన్న మనుషుల ధ్వనిని, ఆకారాన్ని తక్షణమే లక్షోపలక్షల ఇళ్లల్లోకి తెస్తున్నాయి. మానవుడు సర్వవ్యాపకమైన ఆత్మ అన్నదానికి ఇది వైజ్ఞానికమైన మొట్టమొదటి అస్పష్ట సూచన. అహంకారం మనిషిని బానిసను చేసుకోటానికి అత్యంత పాశవిక పద్ధతుల్లో కుట్ర పన్నుతున్నప్పటికీ అతడు ప్రధానంగా సర్వవ్యాపకమైన ఆత్మే కానీ ఎక్కడో ఒక చోట కట్టుబడిన శరీరం మాత్రం కాదు. అత్యంత అపూర్వమైన, అత్యద్భుతమైన, అత్యంత అసంభావ్యమైన పైకి కనిపించే దృగ్విషయాలు ఇక ముందు వెల్లడి కావచ్చు. అవి ఒకసారి స్థిరపడ్డ తర్వాత వాటిని చూసి గడిచిన శతాబ్దిలో విజ్ఞాన శాస్త్రం మనకి నేర్పిందంతా చూసి మనమిప్పుడు ఎంత ఆశ్చర్యపోతున్నామో అంతకు మించి మాత్రం ఆశ్చర్యపోము. అవి అని ఉద్ఘాటించాడు.
శరీర శాస్త్రంలో నోబెల్ బహుమానం అందుకున్న చార్లెస్ రాబర్ట్ రిషే. మనం ఈనాడు ఆశ్చర్యపడకుండా అంగీకరించే దృగ్విషయాలు మనలో ఆశ్చర్యం రేకెత్తించకపోవటానికి కారణం అవి మనకు అర్థమై ఉండటమేనని భావించడం జరిగింది. కానీ అసలు సంగతి ఇది కానే కాదు. అవి మనకి ఆశ్చర్యం కలిగించకపోవటానికి కారణం ఏమిటి అంటే, అవి మనకి అర్థమై ఉండడం కాదు. అవి మనకి పరిచితమై ఉండటం. అలా కాకపోతే మనకి అర్థం కానిదల్లా ఆశ్చర్యం కలిగించాలంటే ప్రతీదీ ఆశ్చర్యమే కలిగించాలి మనకు. గాలిలోకి విసిరిన రాయి కిందికి పడటం, సింధూరపు కాయ సింధూరపు చెట్టు కావటం, వేడి చేసినప్పుడు పాదరసం వ్యాకోచించడం, అయస్కాంతం ఆకర్షించిన ఇనుము ఇలాంటివన్నీ. ఈనాడు ఈనాటి విజ్ఞాన శాస్త్రం తేలికైన విషయం మన సంతతి వాళ్ళు కనుక్కోబోయే అత్యద్భుత సత్యాలు ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నాయి. మన కళ్ళలోకి తేరిపారి చూస్తున్నాయని చెప్పొచ్చు. అయినా మనం వాటిని చూడం. మనం వాటిని చూడమని చెబితే చా చాలదు. మనం వాటిని చూడమని చెబితే చాలదు. వాటిని చూడాలని ఆశించం. దానికి కారణం ఏమిటంటే, అనుకోని అపరిచితమైన యథార్థం ఏదైనా కనబడితే వెంటనే దాన్ని మనం గడిచిన మన యొక్క జ్ఞానం, మన పూర్వ జ్ఞానంతో సర్వసామాన్యాల చట్రాల్లో ఇమర్చడానికి మనం పూనుకుంటాం. ఎవరైనా ఇంకా పరిశోధన చేయటానికి సాహసిస్తారంటే మనం ఇంకా ఈసడిస్తాం. నమ్మశక్యం కాని విధంగా నా గోబి పువ్వు ఒకటి దొంగతనమైన కొన్నాళ్ళకి నవ్వొచ్చే సంఘటన అనేది ఒకటి జరిగింది. కావలసిన కిరసనాయిల్ దీపం ఒకటి కనిపించట్లేదు. అంతకు ముందే గురుదేవుల సర్వజ్ఞ యోగ దృష్టిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ దీపాన్ని కూడా కనిపెట్టడం అనిపించట్లేదు. అంతకు ముందే గురుదేవుల సర్వజ్ఞ యోగ దృష్టిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ దీపాన్ని కూడా కనిపెట్టడం చిన్నపిల్లలకి చిన్నపిల్లల ఆట కింద ఆయన చూస్తారని నేను అనుకున్నాను. చిన్నపిల్లల ఆట కింద ఆయన చూపిస్తారని అనుకున్నాను. గురుదేవులు నేను ఆశించిన దాన్ని గమనించారు. తెచ్చిపెట్టుకున్న అతి గాంభీర్యంతో ఆశ్రమవాసులందరినీ నిగ్గదీసి ఆయన అడిగారు. శిష్యుల్లో ఒక కుర్రవాడు దొడ్లో నూతి దగ్గరికి వెళ్ళడానికి నేను ఆ దీపం తీసుకువెళ్ళానండి అని చెప్పాడు. శ్రీ యుక్తేశ్వర్ గారు దీపం కోసం నూతి దగ్గర చూడండి అని గంభీరంగా సలహా ఇచ్చాడు. చటుక్కున అక్కడికి నేను ఉరికాను. దీపం లేదు. అక్కడ దీపం లేకపోవడంతో మొహం వేలాడేసుకొని మా గురువుగారి దగ్గరికి తిరిగి వచ్చాను. ఇప్పుడు ఆయన పగలబడి నవ్వుతున్నారు. నా భ్రమ తొలగిపోయినందుకు అనుతాపమేమీ లేకుండా. మాయమైన దీపం దగ్గరికి నిన్ను పంపించలేకపోయాను. ఆయన అంటున్నారు, యుక్తేశ్వర్ గారు, ఇదేం బాలేదు. ఎక్కడైతే దీపం పోయింది కదా, ఆ దీపం పోయిన దగ్గరికి నేను నిన్ను పంపించలేకపోయాను. అయ్యో, నేను సోది చెప్పేవాణ్ణి కాకపోతిని. మిలమిల్లాడుతున్న కళ్ళతో ఆయన ఇంకా ఇట్లా అన్నారు. కనీసం సరైన షెర్లాక్ హోమ్స్‌నైనా కాను నేను. గురుదేవులు తమ శక్తుల్ని ఎవరైనా సవాలు చేసినప్పుడు కానీ, స్వల్ప విషయంలో కానీ ఎన్నడూ ప్రదర్శించరని నేను గ్రహించాను. కొన్ని వారాలు ఆనందంగా చకచకా గడిచిపోయాయి. శ్రీ యుక్తేశ్వర్ గారు మత సంబంధమైన ఊరేగింపు ఒకటి జరపాలని పథకం వేస్తున్నారు. ఊళ్ళోనూ పూరీ సముద్రపు ఒడ్డున శిష్యుల్ని తీసుకువెళ్ళి ఊరేగింపు నడిపించమని ఆయన నన్నడిగారు. పండుగ రోజున అంటే కర్కాటక సంక్రమణం తెల్లవారినప్పటి నుంచే అక్కడ ఎండలు మలమల మాడుస్తూ వచ్చింది. గురూజీ కాళ్ళకి చెప్పులు లేని విద్యార్థుల్ని నిప్పుల్లా కాలుతున్న ఇసుకలో ఎలా నడిపించమంటారు అని నేను నిరాశగా అడిగాను. నీకో రహస్యం చెప్తాను అన్నారు మా గురుదేవులు. ఈశ్వరుడు ఆకాశంలోకి మబ్బుల గొడుగును పంపిస్తాడు. మీరంతా సుఖంగా నడుస్తారు. అది విని నేను సంతోషంగా ఊరేగింపు ఏర్పాట్లు చేశాను. మా బృందం మా బృందం సత్సంగ పతాకంతో ఆశ్రమం నుంచి బయలుదేరింది. శ్రీ యుక్తేశ్వర్ గారు రూపకల్పన చేసిన ఈ పతాకంలో ఏకైక నేత్రం చిహ్నం ఉంది. అదే సహజావబోధం తాలూకు దూరదర్శక దృష్టి. థర్డ్ ఐ
చిహ్నము ఆ పతాకం పైన ఉంది అని చెప్తున్నారు. మేము ఆశ్రమం విడిచి బయటికి వచ్చామో లేదో, ఏదో ఇంద్రజాలం చేసినట్టుగా ఆకాశమంతా మేఘాలతో నిండిపోతూ వచ్చింది. అందరూ సంభ్రమాశ్చర్యాలు ప్రకటించారు. నగర వీధుల్ని మలమలా మాడుతున్న సముద్ర తీరాన్ని చల్లబరుస్తూ సన్నటి జల్లు కురిసింది. 2 గంటల ఊరేగింపు సమయంలో సేదదీర్చేటట్టుగా జల్లులు పడుతూనే ఉన్నాయి. మా బృందం ఆశ్రమానికి తిరిగి వచ్చిన తక్షణమే మబ్బులు, వాన మటుమాయమైపోయాయి. దేవుడు మన కోసం ఎంత ఇదవుతాడో చూడు అన్నారు మా గురుదేవులు. నేను కృతజ్ఞత తెలియజేసిన తర్వాత ఈశ్వరుడు అందరికీ పలుకుతాడు, అందరికీ పనిచేస్తాడు. నా ప్రార్థనను బట్టి వాన కురిపించినట్టుగానే ఆయన ఏ భక్తుడి హృదయాభిలాషనైనా సరే తీరుస్తాడు. దేవుడు తమ ప్రార్థనల్ని ఎంత తరచుగా మన్నిస్తాడో చాలా అరుదుగా గ్రహిస్తారు మనుషులు. ఆయన ఏ కొద్ది మంది మీదో పక్షపాతం చూపించడు. సంపూర్ణ విశ్వాసంతో తనని ఆశ్రయించిన వాళ్ళందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. సర్వాంతర్యామి అయిన తమ తండ్రికి తమ తండ్రికి గల ప్రేమతో కూడిన దయ మీద ఆయన బిడ్డలకు అంచెలంచెల విశ్వాసం ఉండాలి. శ్రీ యుక్తేశ్వర్ గారు ఏడాదికి 4 ఉత్సవాలు జరిపేవారు. విషవత్తులకు, సంక్రమణాలకు దూరంలోనూ, దగ్గరలోనూ ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులు అప్పుడు ఆయన దగ్గరికి చేరేవారు. మకర సంక్రాంతి ఉత్సవం శ్రీరాంపూర్‌లో జరిగింది. నేను హాజరైన ఆ మొట్టమొదటి ఉత్సవం నాకు శాశ్వతమైన దీవెన అందించింది. కాళ్ళకి చెప్పులు లేకుండా వీధుల్లో పొద్దటిపూట ఊరేగింపుతో ఉత్సవం ఆరంభమైంది. 100 మంది విద్యార్థుల కంఠస్వరాలు మధురమైన సంకీర్తనలతో కంగున మోగాయి. సంగీతజ్ఞులు కొందరు పిల్లంగోవి, ఖోల్ కర్తార్ అంటే మద్దెలలు, తాళాలు వాయించారు. భగవంతుడి పావననామ సంకీర్తనంతో మారుమోగేటట్టుగా మేము చేసే భజన తమకు పిలుపుగా ఎంచుకొని, నిస్సారమైన పనులన్నీ విడిచిపెట్టి సంతోషంగా బయటికి వచ్చిన ఉత్సాహవంతులమైన ఊరి జనం దారి పొడుగునా పూలు చల్లారు. ఆ దీర్ఘ పర్యటన ఆశ్రమం ముంగిట్లో సమాప్తమైంది. అక్కడ మేము మా గురుదేవుల చుట్టూ నిలబడ్డాం. మేడ మీది బాల్కనీలో ఉన్న విద్యార్థులు మా మీద బంతిపూలు కురిపించారు. చాలామంది అతిథులు శనగలు, నారింజ తొనలు కలిపి చేసిన పలహారం తీసుకోవడానికి మేడ మీదికి వెళ్లారు. నేను ఆ రోజు వంట పని చేస్తున్న సోదర శిష్యుల బృందం దగ్గరికి దారి తీశాను. అటువంటి పెద్ద సమారాధనలకి అన్నం ఆరుబయట పెద్ద పెద్ద గుండిగలతో వండాల్సి వచ్చేది. తాత్కాలికంగా వేసిన ఇటుక పొయ్యిల్లోంచి వచ్చే పొగ కన్నీళ్లు తెప్పిస్తోంది. కానీ మా పనికి మేము కులాసాగా నవ్వుకున్నాం. భారతదేశంలో మత సంబంధమైన ఉత్సవాల్ని ఒక బెడదగా ఎన్నడూ భావించరు. ప్రతి భక్తుడు తన వంతు తను సంతోషంగా చేస్తాడు. డబ్బిచ్చి గాని, బియ్యము, కూరగాయలిచ్చి గాని, స్వయంగా నడుం కట్టి పనిచేసి గాని. కాసేపట్లో గురువుగారు సంతర్పణకి సంబంధించిన వివరాలు పర్యవేక్షిస్తూ మా మధ్య నిలబడ్డారు. ఆయన ప్రతి క్షణం ఏదో ఒక పనిలో మునిగి ఉండేవారు. అయినా అత్యంత శక్తివంతుడైన యువ శిష్యుడితో సమానంగా ఆయన పనిచేసేవారు. రెండో అంతస్తులో సంకీర్తనం అంటే బృందగానం జరుగుతోంది. పక్కన హార్మనీ హార్మనీ మద్దెలు వాయిస్తున్నారు. దాన్ని మెచ్చుకుంటూ విన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు. ఆయన సంగీత జ్ఞానం సునిశితం, పరిపూర్ణం. వాళ్ళ శృతి తప్పింది. గురుదేవులు వంట వాళ్ళను వదిలేసి సంకీర్తన బృందంలో చేరారు. మళ్ళీ శ్రావ్యత ధ్వనించింది. ఈసారి సరిగా వాయించారు. సామవేదంలో సంగీత శాస్త్రాన్ని గురించిన ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన విషయాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన విషయాలు సామవేదంలో ఈ సంగీత శాస్త్రానికి గురించినవి ఉన్నాయి అంటున్నారు. భారతదేశంలో సంగీతాన్ని, చిత్రకళను, నాటకాల్ని దివ్య కళలుగా పరిగణిస్తారు. శాశ్వత త్రిమూర్తులైన
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొట్టమొదటి సంగీతకారులు. విశ్వనర్తకుడైన నటరాజ రూపంలో శివుడు విశ్వ సృష్టి స్థితి లయాలలో సృష్టి స్థితి లయాల ప్రక్రియల్లో అనంత ప్రకారాల తాళయల్ని సృష్టించినట్లుగా బ్రహ్మ తాళాలు వాయించినట్లు, విష్ణువు మృదంగం వాయించినట్లు పవిత్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి తంత్రి అన్నింటికీ కూడా తల్లి అయిన వీణను చేతబట్టి వాయిస్తున్నట్లుగా చిత్రించడం జరిగింది. విష్ణువు అవతారాల్లో ఒకడైన కృష్ణుడు పిల్లంగోవి ఊదుతున్నట్లు హిందూ కళలో చిత్రించారు. దానిమీద అతడు మాయాజాలంలో సంచరించే మానవాత్మల్ని తమ నిజమైన నివాసానికి తిరిగి రమ్మని పిలుస్తున్నట్టుగా ఆనంద పారవశ్యం కలిగించే పాట వాయిస్తుంటాడు. హిందూ సంగీతానికి ఆధారభూతమైనవి రాగాలు లేదా సంగీత స్వర గ్రామాలు. 6 మూల రాగాలు 126 జన్య రాగాలుగా విడివడ్డాయి. వాటిని రాగిణులు అంటే భార్యలు, పుత్రులు అంటారు. ప్రతి రాగానికి కనీసం 5 స్వరాలుంటాయి. ప్రధాన స్వరం వాది లేదా రాజు, అనుషంగిక స్వరం సమవాది లేదా మహామంత్రి, సహాయక అంటే అనువాది, సేవక స్వరాలు, విరుద్ధ స్వరం వివాది, శత్రు అనేది ఈ స్వరాల పేర్లను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మూల రాగాలు 6లో ప్రతి ఒక్కదానికి రోజులో ఒక నిశ్చిత సమయానికి, సంవత్సరంలో ఒక నిశ్చిత ఋతువుకు ఒకానొక విశిష్ట శక్తిని చేకూర్చే అధిదేవతకు పొసుగుదల ఉంటుంది. ఆ విధంగా హిందోల రాగం విశ్వప్రేమ భావాన్ని కలిగించటానికి వసంతకాల ఉషోదయాన వింటారంట. ఇంకా రెండోది దీపక రాగం. ఇది దయాభావాల్ని మేల్కొల్పటానికి వేసవి కాలంలో సాయంత్రం పూట ఆలాపించడం జరుగుతుంది. ఇంకా మూడోది మేఘరాగం. ఇది ధైర్యం కలిగించడానికి వానాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఆలపించవలసింది. ఇంకా నాలుగోది భైరవ రాగం. ఇది ప్రశాంతత సాధించడానికి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో పొద్దటిపూట వినిపించేది. ఇంకా ఐదోది శ్రీరాగం. పరిశుద్ధ ప్రేమను పొందడానికి శరదృతువులో మునిమాపు వేళల్లో గానం చేయటానికి నిర్దిష్టమైంది. ఆరోది మాల్కోసు రాగం. శౌర్యం రేకెత్తించడానికి చలికాలం అర్ధరాత్రి వేళల్లో వింటారు. ప్రకృతికి మనిషికి మధ్య గల నాదమైత్రి తాలూకు ఈ నియమాల్ని సనాతన ఋషులు కనిపెట్టారు. ప్రకృతి ఆదినాదం లేదా స్పందనశీల శబ్దం అయినటువంటి ఓంకారానికి ఘనీభూత రూపకల్పన కావటం చేత మానవుడు కొన్ని నిర్దిష్ట మంత్రాల్ని ప్రయోగించి ప్రాకృతిక ప్రత్యక్ష విషయాలన్నింటి మీద నియంత్రణాధికారం సంపాదించగలుగుతాడు. 16వ శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి దగ్గర ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉన్న మియతాన్ సేనుకు గల అద్భుత శక్తుల్ని గురించి మన చారిత్రక పత్రాలు తెలియజేస్తున్నాయి మనకు. సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో రాత్రిపూట ఆలాపించే రాగం ఒకటి వినిపించమని చక్రవర్తి ఆదేశించినప్పుడు తాన్సేను ఉదాత్త స్వరంతో ఒక మంత్రం జపించాడు. దానివల్ల తక్షణమే రాజప్రసాద అన్నీ చీకటి అలుముకుపోయాయి. భారతీయ సంగీతం స్వరశ్రేణి 22 శృతులుగా లేదా అర్ధ స్వరాంశాలుగా విభజించింది. ఈ సూక్ష్మ స్వర విరామాలు సంగీతాభివ్యక్తిలో సునిశితమైన ఛాయలు ఏర్పడటానికి అవకాశమిస్తాయి. 12 అర్ధస్వరాలు గల వర్ణస్వర గ్రామం క్రోమాటిక్ స్కేల్తో వీటిని సాధించటానికి వీలు లేదు. స్వరశ్రేణిలోని 7 మూల స్వరాల్లో ప్రతి ఒక్కదానికి హిందూ పురాణాల్లో ఒక రంగుతోనూ, ఒక పక్షి కూతతోనూ లేదా జంతువు అరుపుతోనూ సంబంధం నిరూపించడం జరిగింది.
సాకి ఏమో ఆకుపచ్చ వన్నెతోనూ, నెమలితోనూ, రీకేమో ఎరుపుతోనూ, చాతక పక్షితోనూ, గాకి బంగారు వన్నెతోనూ, మేకతోనూ, మాకి పసుపుపచ్చ పసుపుపచ్చ కత్తు కలిసిన తెలుపుతోనూ, క్రౌంచ పక్షితోనూ, పాకి నలుపుతోనూ, కోకిలతోనూ, దాకి పసుపుపచ్చ వన్నెతోనూ, గుర్రంతోనూ, నీకి అన్ని వన్నెల కలగలుపుతోనూ, ఏనుగుతోనూ సంబంధం నిరూపించారు. భారతీయ సంగీతంలో 72 తాటల్ని లేదా మేళకర్త రాగాల్ని పేర్కొన్నారు. స్థిరమైన సాంప్రదాయిక రాగాల్ని ఒకదాన్ని ఆశ్రయించుకొని దాని చుట్టూ అనంతంగా అనేకమైన స్వరాలు కల్పించటానికి సంగీత విద్వాంసుడికి సృజనాత్మకమైన అవకాశం ఉంటుంది. అతను ఒకానొక విషయ వస్తువు తాలూకు స్థాయి, భావం మీద మనస్సును కేంద్రీకరింపజేసి తన మౌలిక ప్రతిభ గల పరిమితుల వరకు దానిని అలంకారాలుగా తీర్చిదిద్దుతాడు. హిందూ సంగీత విద్వాంసుడు అమర్చిపెట్టిన స్వర సంగతుల్ని చదవడు. ప్రతి వాద్య కచేరీలోనూ అతను స్థూలమైన రాగ స్వరూపాలకి కొత్త దుస్తులు అలంకరిస్తాడు. తరచుగా ఒకే ఒక సంగతికి కట్టుబడి ఉంటూ దాని సునిశిత సూక్ష్మ స్వర వైవిధ్యాల్ని, తాళ వైవిధ్యాల్ని అన్నింటినీ పునశ్చరణ చేసి వాటికి బలం చేకూరుస్తాడు. పాశ్చాత్య సంగీత రచయితల్లో బాక్కు 100 సంకీర్ణ పద్ధతుల్లో విభిన్నతలు చూపే పునరక్త నాదానికి గల అందము, శక్తి తెలుసు. సంస్కృత సాహిత్యం 120 తాళాల్ని అంటే కాల ప్రమాణాల్ని వివరించింది. హైందవ సంగీతానికి సాంప్రదాయిక మూలపురుషుడైన భరతుడు ఏంట్రిత పక్షి పాటలో 32 రకాల తాళాల్ని విడమర్చి చెప్పాడు. తాళం లేదా లయకు మూలం మానవుడి ఒంటి కదలికల్లో ఉంది. నడకలో కనిపించే ద్వికాలం నిద్రపోతున్నప్పుడు శ్వాసించే పద్ధతిలో త్రికాలం అంటే ఊపిరి తీసుకునే కాలం ఊపిరి విడిచే కాలానికి రెట్టింపు అని.